నమస్తే. టీవీవీఎల్ ఆస్ట్రోవిజన్ ఛానల్కి స్వాగతం. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో 2026వ సంవత్సరం జనవరి మాసంలో 21వ తేదీ బుధవారం నాటి దిన ఫలితాలు. చంద్రుడు ఈరోజు కుంభరాశిలో ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాల మీద, తదుపరి శతభిష నక్షత్రంలో 1, 2 పాదాల మీదుగా చంద్ర సంచారం ఉంటుంది. ఈరోజు ధనిష్ట నక్షత్రాధిపతి కుజుడు, ఇక శతభిష నక్షత్రాధిపతి రాహువు. ఈ రాహువు రాశిలోనే కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు. అయితే రాశి అధిపతి శని మీన రాశిలో సంచారం చేస్తున్నాడు. ధనిష్ట నక్షత్రాధిపతి కుజుడు మకర రాశిలో రవి శుక్ర బుధుల యుతిలో సంచారం చేస్తున్నాడు. అయితే ఇక మిగతా గ్రహాలు ఖగోళంలో ఎట్ ప్రజెంట్ గురువు మిథున రాశిలో, కేతువు సింహరాశిలో సంచారం చేస్తున్నారు. ఇది గ్రహాల స్థితిగతులు. అయితే ఈ చంద్ర నక్షత్ర ఆధారిత ఫలితాలు ఎలా ఉంటాయి అంటే కనుక, మకరంలో 4 గ్రహాల కలయిక చతుర్రాహి జరుగుతుంది. వీటి ప్రభావాలు కూడా ఎక్కువగానే ఉంటాయి అనేది చెప్పవచ్చు. అయితే ఈరోజు రక్షణ అంటే ఎక్కువగా సాంకేతికత అంటే టెక్నాలజీకి, రీసెర్చ్కి, వినూత్నంగా ఉండే క్రియేటివిటీ ఆలోచనలకి అనుకూలమైన సమయం అనేది చెప్పచ్చు. కానీ మానసిక ఆందోళనలు కూడా ఉంటాయి అనేది సూచిస్తుంది. అలాగే స్థిరమైన సంపాదన, ఖర్చులు, ఇక వృశ్చిక మీన రాశుల వారికి అయితే అధికంగా ఉండేది. ఇక ఆరోగ్య విషయాలైతే కనుక మానసిక ఒత్తిడి, నిద్రలేమి, జలుబు లేదా నరాల బలహీనత వంటి సమస్యలు ఎక్కువ దానికి. ఇక రీసెర్చ్, టెక్నాలజీ, ఎక్స్పోర్ట్, బిజినెస్, కమిషన్ ఏజెంట్లు వీటన్నిటికీ కూడా వీరందరికీ కూడా ఈ రంగాల్లో అనుకూలం ఉంటుంది అనేది చెప్పచ్చు. ఇక కోర్టు కేసులలో విజయాలు, అప్పుల నుండి కొంత ఉపశమనం, ఇక ప్రయాణాలు లాభదాయకం. కాకపోతే వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాల్సిన ప్రమాదాల నుండి అనేది సూచించడం జరుగుతుంది. ఈ విధమైన ఈ విషయాలు ఈరోజు ఈ నక్షత్ర ఫలితాలు ఉంటాయి. 4 గ్రహాలు చతుర్రాహి జరుగుతున్న ప్రభావాలు ప్లస్ చంద్ర నక్షత్ర ప్రభావాలతో కలిపి, ఇతర గ్రహాలతో కలిపి ఈ విషయాల మీద ఫోకస్ ఉంటుంది ఎక్కువగా ఈరోజు. అయితే అవి రాశుల వారీగా ఎవరెవరికి ఏంటి అనేది చూద్దాం. ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు, షేర్ చేయగలరు, లైక్ చేయగలరు. ధన్యవాదములు. అయితే ముందుగా మేషరాశి వారికి 11లో చంద్ర సంచారం లాభదాయకంగా కొంచెం కనిపిస్తున్నా 11లో రాహు కూడా అనుకూలిస్తాడు ఈ మేషరాశి వారికి అనేది చెప్పచ్చు. అయితే 10లో చతుర్రాహిలో 4 గ్రహాల్లో 2 గ్రహాలు కుజుడు, రవి అనుకూలంగా ఉంటారు వీరికి కొద్దిపాటి. ఇక 10లో శుక్రబుధులు అనుకూలంగా ఉండరు అనేది చెప్పచ్చు. ఇక మిగతా గ్రహానుకూలత అయితే వీరికి లేదు ఈరోజు అనేది చెప్పచ్చు. ఇక వీరికి మిశ్రమంగా ఉంటుంది అనేది చెప్పచ్చు. ఆశించిన లాభాలు, ఆర్థిక అభివృద్ధి, సాంకేతిక రంగంలో విజయాలు, ప్రయాణాలు అనుకూలం, ఈ విధమైన అన్నిటి విషయాలకి బాగుంటుంది ఈరోజు మేషరాశి వారికి. ఇక వృషభ రాశి వారికి 10లో చంద్ర సంచారం జరుగుతుంది. అంత అనుకూలం కాదు. చంద్రుడు 10కి అనుకూలమైనా కానీ రాశిలో రాహు 10కి అంత అనుకూలంగా ఉండడు. ఇక 11లో శని వృషభ రాశి వారికి ద్వితీయంలో గురువు అనుకూలిస్తున్నా వీటికి 9వ స్థానములో అదృష్ట స్థానములో 4 గ్రహాల సంచారం, 4 వ్యతిరేకంగా ఉన్నాయి ఈ వృషభ రాశి వారికి ఈరోజు అనేది చెప్పచ్చు. దీని మూలంగా కెరీర్లో ఒత్తిడి, అధికారులతో జాగ్రత్త, వ్యాపారంలో కొద్దిపాటి మందగమనంగా ఉండటం జరుగుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి అనేది కూడా సూచిస్తుంది. ఈరోజు వృషభ రాశి వారికి చాలా అననుకూలంగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఇక మిథున రాశి వారికి దూర ప్రయాణాలు, ఆధ్యాత్మిక చింతన, విద్యార్థులకైతే సామాన్య ఫలితాలు, ఈ విధమైన అనుకూలతలు ఉంటాయి. అంటే మిథున రాశి వారికి అష్టమంలో చతుర్రాహి జరుగుతుంది, నవమంలో చంద్ర సంచారం జరుగుతుంది. అష్టమంలో చతుర్రాహికి 4 గ్రహాలలో
కుజరవులు అనుకూలం కాదు, శుక్రబుధుల అనుకూలం మిథున రాశి వారికి. ఇక నవమంలో రాహువు, 10లో శని, ఇక మిథున రాశిలోనే గురువు, తృతీయంలో కేతు అనుకూలిస్తాడు. మిగతా గ్రహాలు ఏవి అనుకూలంగా లేవు అనేది చెప్పచ్చు. అయితే ఈ విధమైన ప్రయాణాలకి అనుకూలం, ఆధ్యాత్మిక చింతన పెరిగేదానికి విద్యార్థులకైతే మిశ్రమంగా ఉంటుంది. ఇక కర్కాటక రాశిని అనుసరించి చంద్రుడు అష్టమంలో చంద్ర సంచారం జరుగుతుంది. అంత అనుకూలమేం కాదు. అయితే సప్తమంలో 4 గ్రహాలు చతుర్రాహి జరుగుతుంది సప్తమంలో అనేది చెప్పచ్చు. ద్వితీయ స్థానాధిపతి రవి సప్తమంలో చంద్ర సంచారానికి వ్యాపార ధనలాభాలకైతే అవకాశం ఉంటుంది. ఆరోగ్య సమస్యల పట్ల అయితే కనుక కొద్దిపాటి అప్రమత్తతగా ఉండాలి. ఈరోజు కుటుంబంలో అయితే సంతోషంగానే ఉంటుంది ఈరోజు, మిగతా విషయాలకి అనేది చెప్పచ్చు. ఇక సింహరాశి, ఈ సింహరాశి వారికి 6లో చతుర్రాహి 4 గ్రహాల సంచారం, 7లో చంద్ర సంచారం అనేది. 6లో కుజరవులు అనుకూలిస్తున్నారు, శుక్రబుధులు అనుకూలం కాదు. 7లో చంద్ర సంచారం అనుకూలమే అయినా కానీ రాహు 7లో సంచరిస్తున్నాడు, అనుకూలం లేదు. అయితే వీరికి సింహరాశి వారికి గురుబలం కొద్దిపాటిగా ఉంటుంది. సింహరాశి వారికి అనేది చెప్పచ్చు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. 11లో గురు సంచారానికి బాగానే ఉంటుంది. అయితే భాగస్వామి వ్యాపారంలో మాత్రం లాభాలు ఉంటాయి అనేది సూచిస్తుంది. కోర్టు కేసులలో అనుకూలత ఎక్కువగా ఉంటుంది ఈరోజు వీరికి, సింహరాశి వారికి అనేది. ఇందుకు కుజ రవిలు అనుకూలిస్తున్నారు 6లో అనేది. 11లో గురువు అనుకూలిస్తున్నాడు. కోర్టు కేసులకి అనుకూలం ఈరోజు. అయితే కన్యారాశి వారికి ఈరోజు 6లో చంద్ర సంచారం అనుకూలంగానే ఉంటుంది. 6లో రాహు అనుకూలిస్తున్నాడు. మరి 5లో 4 గ్రహాల సంచారానికి శుక్రబుధులు అనుకూలంగా ఉన్నారు, రవి కుజులు అనుకూలంగా లేరు అనేది చెప్పచ్చు. వ్యయస్థానంలో కేతు అనుకూలంగా లేడు. అయితే 10లో గురువు కూడా మిశ్రమంగానే ఉంటాడు. ఒక 7లో శని అనుకూలంగా లేడు అనేది చెప్పచ్చు. అయితే వీరికి కొద్దిపాటి మిశ్రమంగా ఉంటాయి ఈరోజు. శత్రు జయం అయితే కనిపిస్తుంది, కానీ ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి ముఖ్యంగా, దానివల్ల కొద్దిపాటి అలసట అనేది ఎదురవ్వచ్చు అనేది సూచిస్తుంది. ఇక ఈ 5లో 4 గ్రహాల సంచారానికి మిశ్రమంగా ఉంటుంది వీరికి ఈరోజు అనేది చెప్పచ్చు. ఇక తులారాశిని అనుసరించి 4లో 4 గ్రహాల సంచారం, 5లో పంచమంలో అంటే కుంభరాశి పంచమంలో తులారాశి వారికి చంద్ర సంచారం జరుగుతుంది అనేది చెప్పచ్చు. 5లో రాహు అనుకూలంగా లేడు, చంద్రుడు కూడా అంత అనుకూలంగా ఉండకపోయినా 4లో 4 గ్రహాలలో బుధులు అనుకూలిస్తున్నారు ఈ తులారాశి వారికి. రాశాధిపతి అనుకూలంగా ఉన్నాడు, ద్వితీయాధిపతి లాభస్థానాధిపతి అనుకూలంగా ఉన్నాడు. కాబట్టి 5లో చంద్ర సంచారానికి సంతానం నుండి సౌఖ్యం అయితే కనిపిస్తుంది ఈరోజు. ఇక ప్రేమికులకైతే ముఖ్యంగా బాగుంటుంది అనేది చెప్పచ్చు. 5లో చంద్ర సంచారానికి రాహు సంచారం అక్కడ జరుగుతున్న దానికి ప్రేమికులకు బాగుంటుంది, కానీ విపరీతమైన ఖర్చులు అయితే ఈరోజు సూచిస్తున్నాయి. ఈ విషయంలో జాగ్రత్త పడాలి తులారాశి వారు. ఇక వృశ్చిక రాశిని అనుసరించి 4లో చంద్ర సంచారం, అయితే 3లో 4 గ్రహాల చతుర్రాహి. ఈ విషయాలకి వీరికి ఈరోజు గ్రహానుకూలత చాలా తక్కువగా ఉంది అనేది చెప్పచ్చు. 3లో కుజరవులు అనుకూలిస్తున్నారు, 4 గ్రహాలు అనుకూలిస్తున్నాయి. కాకపోతే ఈ 3లో 4 గ్రహాలు అనుకూలించిన 4వ స్థానంలో చంద్ర ఇది అనుకూలంగా లేదు రాహు మీద అనేది చెప్పచ్చు. రాహు మీద సంచారం కుజుడు. అయితే స్థిరాస్తి వివాదాలు ఎక్కువగా ఎదుర్కోవాల్సి వస్తుంది ఈరోజు. కుటుంబంలో కూడా మద్దతు ఉండదు, అసమ్మతి ప్రకటిస్తారు వారందరూ కూడా కుటుంబ సభ్యులు. వాహన ప్రయాణాలలో కూడా కొద్దిపాటి జాగ్రత్తలు అవసరం. ఈరోజు వృశ్చిక రాశి వారికి అంత అనుకూలంగా లేదనే చెప్పాలి. ఇక ధనుసు రాశిని అనుసరించి తృతీయంలో చంద్ర సంచారం జరుగుతుంది. తృతీయంలో కేతు రాహు అనుకూలిస్తాడు వీరికి.
అయితే ద్వితీయంలో శుక్రబుధులు అనుకూలం, కుజరవులు అనుకూలంగా లేరు అనేది చెప్పచ్చు. అంటే కుజుడు ధనుసు రాశి వారికి పంచమాధిపతి, వ్యయస్థానాధిపతి అయ్యి ఉండి ద్వితీయంలో ఉన్నాడు. అయితే నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి. తృతీయంలో చంద్ర సంచారానికి ఈరోజు ఏదన్నా కొత్తగా మొదలెట్టుకున్న ప్రయత్నాలు, పనులు ఏవైనా కానీ మంచి రిజల్ట్స్ ఇవ్వడానికి అవకాశం ఉంది. ఈరోజు మంచిగా ప్లాన్ చేసుకోవచ్చు. ఇక సిబ్లింగ్స్తో సఖ్యతగానే ఉంటుంది అనేది చెప్పచ్చు. ఆర్థికంగా చూస్తే కనుక పర్వాలేదు, బాగానే ఉంటుంది, బెనిఫిట్గానే ఉంటుంది అని చెప్పచ్చు. ఇక మకర రాశిని అనుసరించి ద్వితీయంలో చంద్ర సంచారం జరుగుతుంది. అయితే మకర రాశిలోని 4 గ్రహాల సంచారానికి నలుగురు కూడా ఒక శుక్రుడు మిశ్రమంగా తప్పితే మిగతా 3 గ్రహాలు కూడా అనుకూలంగా లేదు. ఈ చతుర్రాహి ప్రభావాలు ఉంటాయి. చంద్రుడు బలం లేదు మకర రాశి వారికి. ఇక తృతీయంలో శని కొద్దిపాటి అనుకూలతలు ఉన్న వీరికి రోజైతే కొంచెం అననుకూలంగానే ఉంటుంది. కొద్దిపాటి జాగ్రత్తలతోనే ఉండాలి మకర రాశి వారు. వీరు మాట తీరులో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబంలో అయితే కొంచెం సందడి వాతావరణం నెలకొన్న బాగానే గడుస్తుంది. ఈరోజు ఒక్క మాట తీరులో జాగ్రత్త తీసుకోండి. అప్పుల నుండి అయితే కనుక కొంత ఉపశమనం లభిస్తుంది అనేది సూచించడం జరుగుతుంది. ఆర్థికంగా బాగున్న అప్పుల నుండి అప్పులు తీర్చే అవకాశం కూడా ఈరోజు రావచ్చు. ఇక కుంభరాశి వారికి రాశిలోనే చంద్ర సంచారం వారికి రాశిలో కుంభ సంచారానికి కొంతపాటి మానసిక ప్రశాంతత, వ్యక్తిగత వికాసం, బహుమతులు ఎక్కువగా పొందే అవకాశం, వీటన్నిటికీ కూడా కుంభరాశి వారికి ఈరోజు మంచి అనుకూలతలే ఉంటాయి అనేది చెప్పచ్చు. వ్యయస్థానంలో 4 గ్రహాల సంచారానికి శుక్రబుధులు అనుకూలంగానే ఉంటారు, బాగానే అనేది చెప్పచ్చు. 5లో గురువు అనుకూలిస్తున్నాడు ముఖ్యంగా వీరికి అని చెప్పచ్చు. రాశిలోనే చంద్ర సంచారం కూడా అనుకూలం కాబట్టి ఈరోజు వీరికి ఈ విధమైన విషయాలపై ఎక్కువగా ఫోకస్ ఉంటుంది. ఇక మానసిక ప్రశాంతత అయితే ఉంటుంది ఈరోజు అనేది చెప్పచ్చు. ఇక మీనరాశి, చివరిగా మీనరాశి వారిని అనుసరించి వ్యయస్థానంలో చంద్ర సంచారం అంత అనుకూలం కాదు. ముఖ్యంగా మందులో వ్యయస్థానాధిపతి రాశిలోనే సంచరిస్తున్నాడు కాబట్టి 11లో ఎంత 4 గ్రహాల సంచారం జరుగుతున్నా కానీ ఈరోజు వీరికి చంద్ర సంచారం అనుకూలంగా లేదు ముఖ్యంగా. కాబట్టి అనవసర ప్రయాణాలకు అవకాశాలు, ఖర్చులు పెరగడానికి అవకాశాలు సూచిస్తున్నాయి గోచారంలో. ఆరోగ్యంపై కూడా ఈ మీన రాశి వారు ఈరోజు దృష్టి పెట్టాలి అనేది సూచిస్తుంది. ఎందుకంటే 4 గ్రహాలు కూడా మీన రాశి వారికి 5వ స్థానాన్ని చూస్తూ ఉంటాయి. మీనరాశి వారికి వ్యయస్థానాధిపతి 11లో ఉన్నాడు, లాభం లేదు. ద్వితీయ స్థానాధిపతి 11లో ఉన్నాడు, ఖర్చులు పెరుగుతాయి వ్యయస్థానంలో ఉండబట్టి. వ్యయస్థానంలో రాహు సంచారం కూడా అనుకూలంగా లేదు అనేది చెప్పచ్చు. ఇక ఈ విధమైన అననుకూలతలకి మీన రాశి వారు కొద్దిపాటి జాగ్రత్తగానే ఉండాలి ఈరోజు. అయితే ముఖ్యంగా మనం చెప్పుకున్నాం కదా, ఆర్థికంగా ఖర్చులు ఎక్కువ పెరుగుతాయి. స్థిరమైన సంపాదన ఉంటుంది కానీ ఖర్చులు ఎక్కువ పెరుగుతాయి వృశ్చిక మీనరాశుల వారికి అనేది సూచించడం జరుగుతుంది. అయితే ఈరోజు ఎక్కువగా ప్రమాద సూచనలు అవకాశం ఉన్నవారు వాహన ప్రమాదాలు, విద్యుత్ పరికరాల వాడకంలో జాగ్రత్త ఎక్కువగా తీసుకోవాలి. ద్వాదశ రాశుల వారికి కూడా చెప్పటం, వాహన ప్రమాదాలకి, విద్యుత్ పరికరాల వాడకంలో కూడా కొద్దిపాటి జాగ్రత్త అవసరం. ఆవేశంతో నిర్ణయాలు అయితే తీసుకోకూడదు. ముఖ్యంగా శతభిష నక్షత్రం వారు జాగ్రత్తగా ఉండాలి. ఆవేశపూరిత నిర్ణయాలకి దూరంగా ఉండాలి ఈరోజు శతభిష నక్షత్రం వారు. ఇక పరిహారాలు అయితే కనుక రాహువుని శాంతపరచడం, శివారాధన చేయడం, మంగళవారం హనుమాన్ చాలీసా పఠించడం, పేదలకు సహాయం చేయడం వల్ల ఈ కొద్దిపాటి దోషాలు తగ్గుతాయి అనేది పరిహారంగా సూచించడం జరుగుతుంది ద్వాదశ రాశుల వారికి కూడా. ఇది చంద్ర సంచార చతుర్రాహి ప్రభావాలు కొద్దిపాటి ఉధృతంగానే ఉంటాయి. అననుకూలంగా ఉన్న రాశులన్నీ కూడా కొద్దిపాటి జాగ్రత్తగా ఉండాలి అనేది సూచన. సర్వే జనం సుఖినో భవంతు.
నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముఖ్యంగా ధన్యవాదములు.